మనకి భారతదేశంలో ప్రభుత్వము వివిధ డిపార్ట్మెంట్స్ లైక్ ట్రై ఫోర్సెస్ మిలిటరీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారు ప్రారంభించినటువంటి వివిధ ఆపరేషన్స్ని మనం షార్ట్గా స్వీట్గా చూద్దాం. లైక్ ఆపరేషన్ పోలో 1948లో సెప్టెంబర్ 13న లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిజాం పరిపాలనకు సంబంధించి వారు ఇక్కడని అంటే లైక్ హైదరాబాద్ ప్రాంతాన్ని భారతదేశంలో ఇండియాలో విలీనం చేసేటువంటి ఉద్దేశంతో లాంచ్ చేశారు. ఫైనల్గా ఇక్కడ నిజాంలు లొంగిపోవడం జరిగింది. లొంగిపోయి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాన్ని సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అలా విలీనం చేయడానికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ పోలోగా మనం చెప్తూ ఉంటాం. ఇట్స్ నేమ్ వాస్ ఆపరేషన్ పోలో. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అని చెప్తూ ఉంటాం. లైక్ ఇది గోవాను పోర్చుగీస్ నుంచి గోవాని వేరు చేయడం. వేరు చేసినటువంటి గోవాని భారతదేశంలో విలీనం చేసుకున్నటువంటి ఉద్దేశంతోనే ఆపరేషన్ విజయ్ని 1961లో లాంచ్ చేసుకున్నాం. అలా ఈ ఆపరేషన్ విజయ్ని లిబరేషన్ ఆఫ్ గోవాగా పిలుస్తూ ఉంటాం. లిబరేషన్ ఆఫ్ గోవా ఫ్రమ్ పోర్చుగీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆపరేషన్ మేఘదూత్ అని అంటాం. 1984లో లాంచ్ చేసుకున్నాం. ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఈ పాకిస్తాన్కి చెందినటువంటి వారు భారతదేశంలో కారాకోరం రేంజెస్లో భాగమైనటువంటి సియాచిన్ గ్లేషియర్ని ఆక్రమించారు. ఆక్రమించారు కదా. ఆక్రమించినటువంటి వారిని తిప్పుకొట్టి వాళ్ళ దేశాన్ని పంపించేసి ఆ సియాచిన్ గ్లేషియర్ని తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా స్వాధీనం చేసుకున్నటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ పేరు ఆపరేషన్ మేఘదూత్. 1984లో లాంచ్ చేసాం. మరి ఈ సియాచిన్ గ్లేషియర్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి. క్లియర్. భారతదేశంలోనే అత్యంత ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమిగా సియాచిన్ గ్లేషియర్ని పిలుస్తూ ఉంటాం. దాదాపుగా ఇప్పుడు ఆ సియాచిన్ గ్లేషియర్ భారతదేశంలో మన కంట్రోల్లో పెట్టుకోవడానికి దాదాపుగా ఇండియన్ ఆర్మీ పైన దాదాపు 2 నుంచి 7 crores వరకు ప్రతిరోజు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. అంటే 2 నుంచి 7 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆర్మీ మెయింటైన్ చేయడానికి, వారి వెపన్స్ని అందించడానికి, ఫుడ్ సప్లై చేయడానికి, మెడిసిన్స్ని సప్లై చేయడానికి, డ్రెస్ ఇన్ ద సెన్స్ సూట్స్ని సప్లై చేసేటువంటి దానికోసం ఇదంతా కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఎందుకు సియాచిన్ గ్లేషియర్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఇట్ ఈజ్ అ స్ట్రాటజిక్ పాయింట్ ఇన్ బిట్వీన్ 3 nations. 3 దేశాల మధ్య ఉన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశము సియాచిన్ గ్లేషియర్. అంటే ఇక్కడ ఇంచుమించు ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ ప్రదేశంలో ఉంటుంది. ఇటు పక్క చూస్తేనేమో చైనా ఉంటుంది, ఇటు పక్కన చూస్తేనేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది, మధ్యలో ఇక్కడ ఇండియా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ కాబట్టి ఇండియా చైనా పిఓకేకి మధ్య ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అలా అది చాలా ఇంపార్టెంట్ ప్రదేశం. అందుకోసమే సియాచిన్ గ్లేషియర్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది 1984లో లాంచ్ చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ గోల్డెన్ టెంపుల్, పంజాబ్లో ఏదైతే మనకి గోల్డెన్ టెంపుల్ ఉంటుందో దానిలో ఈ యొక్క మిలిటెంట్స్ ఉన్నారు. దాంట్లో ఖలిస్తాన్ మూమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో మిలిటెంట్స్ని ఆ యొక్క గోల్డెన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ పవన్ అని పిలుస్తూ ఉంటాం. ఇది శ్రీలంకలో లైక్ శ్రీలంక అనేటువంటి ఒక దేశంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటువంటిది అక్కడ తీసుకుపోయి అక్కడ శ్రీలంకని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ పవర్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి ఆపరేషన్ క్యాక్టస్ అని అంటాం. ఇది 1988లో లాంచ్ చేయడం జరిగింది. అది మాల్దీవ్స్లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ రక్షక్ 1990 నుంచి ప్రెజెంట్ వరకు కూడా లాంచ్ చేస్తూనే ఉన్నాం. ఆపరేషన్ రక్షక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటెంట్స్ని లేకుండా చేసేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ ఆపరేషన్ సఫేద్ సాగర్ అని అంటాం. ఇది కార్గిల్ వార్ అప్పుడు 1999లో 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో మన యొక్క ఇండియన్ మిలిటరీ ప్రారంభించింది ఆపరేషన్ సఫేద్ సాగర్. అంటే ఇండియన్ మిలిటరీ ఇన్ ద సెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ప్రారంభించారు. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అని అంటాం. ఇది కూడా కార్గిల్కి సంబంధించింది. 1999లో లాంచ్ చేసాం. ఇది కార్గిల్ని మనం రీక్యాప్చర్, పాకిస్తాన్ నుంచి రీక్యాప్చర్ చేసుకునేటువంటి ఉద్దేశం. నెక్స్ట్ ఆపరేషన్ పరాక్రమ్ అంటాం. ఇది లైక్ పార్లమెంట్ పైన 2001 అండ్ 2002 ఆ టైంలో పార్లమెంట్ పైన అఫ్జల్ గురు నేతృత్వంలో ఈ యొక్క ఇండియన్ పార్లమెంట్ పైన అటాక్ చేశారు. దాన్ని నలిఫై చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ పరాక్రమ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ అవుట్ అని అంటాం 2017లో లాంచ్ చేశారు. ఇది టెర్రరిజానికి వ్యతిరేకంగా కాశ్మీర్లో లాంచ్ చేశాం. అండ్ ఆపరేషన్ స్నో లిపోర్డ్ అని అంటాం 2020లో లాంచ్ చేసాం. ఇది ఎల్ఏసికి సంబంధించి లైక్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే మనకు ఈస్టర్న్ లదాఖ్ దగ్గర ఆ చైనాకి దగ్గర ఉంటుందో సో అక్కడ ఇది మనం ఆపరేషన్ స్నో లిపోర్డ్ని ప్రారంభించాం. అండ్ ఆపరేషన్ బందర్ని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అగెనిస్ట్ టెర్రర్ క్యాంప్స్. సో లైక్ ఈ బాలాకోట్ ప్రాంతం దగ్గర ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎగనిస్ట్గా ఈ యొక్క ఆపరేషన్ బందర్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ గంగా ఎందుకు లాంచ్ చేసామంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ గంగాని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి వచ్చేసి ఇక సుడాన్ దేశంలో భారతీయులు ఎవరైతే ఉన్నారో తిరిగి మన స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ కావేరిని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ అజయ్ వచ్చేసి ఇది ఇప్పుడు లైక్ ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రాంతంలో పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్స్కి మధ్య ఇష్యూ అవుతున్నటువంటి సందర్భాన అక్కడ ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ అజయ్ని లాంచ్ చేశాం. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అని అంటాం. సో ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఎవరైతే పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫాల్గమ్ ప్రదేశం పైన అటాక్ చేశారు. సో దానికి రిటైలేషన్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి ఇంపార్టెంట్ మిలిటరీ ఆపరేషన్స్ ఇవి. నెక్స్ట్ సో ఇండియాస్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ రీచెస్ 20.8 గిగావాట్. సో భారతదేశం యొక్క ఈ రోజున సోలార్ కెపాసిటీ అనేటువంటిది 20.8 గిగావాట్స్గా ఉంది. 20.8 గిగావాట్స్గా ఉంది. సో దీనికి సంబంధించి స్కీమ్ ఒకటి లాంచ్ చేసుకున్నాం. దాన్ని ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన అని చెప్తాం. సో స్కీమ్ లాంచ్ చేసుకున్నాం. 29 ఫిబ్రవరి 2024లో లాంచ్ చేసాం. సో దీనికి కోసం బడ్జెట్ని కేటాయించాము. దాదాపుగా 75,021 crores మేర బడ్జెట్ని మనం కేటాయించడం జరిగింది. సో మరి బడ్జెట్ కేటాయింపులతో ఏం చేస్తున్నాము అంటే లైక్ ఫోటో వాల్టాయిక్ ప్యానల్స్ని ఉత్పత్తి చేయించడము. అదేవిధంగా ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ని ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తారో లేదంటే సోలార్ ప్యానల్స్ని వాళ్ళ ఇంటి పైన పెట్టే విధంగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ యొక్క 3 కిలోవాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినందుకు గాను దాదాపుగా ఒక 78,000 రూపీస్ని సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉంటాం. అంటే ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ని రూఫ్ల పైన ఇంటి యొక్క పైకప్పు పైన పెట్టుకుంటూ ఉంటారో ఆ పెట్టుకునేటువంటి సోలార్ సెట్ ఏదైతే ఉందో అది 3 కిలోవాట్ వరకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి 78,000 రూపాయలను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ యొక్క 75,021 crores బడ్జెట్ నుంచి. క్లియర్? ఇంకొక టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయేటువంటి 2030 కల్లా భారతదేశంలో నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి 500 గిగావాట్స్ మేర ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది.